శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హేరంబమవలంబేహం యస్మిన్ పాతాళకేళిషు దంతేనోదస్యతి క్షోణీం విశ్రామ్యంతి ఫణీశ్వరాః. నమో వాకం బ్రూమో నయన రమణీయాయ పదయోః తవాస్మై ద్వంద్వాయ స్ఫుటరుచిరసాలక్తకవతే అసూయత్యంతం యదభిహరనాయ స్పృహయతే పశూనామీశానః ప్రమదవన కంకేళితరవే. శ్రుతీనాం మూర్ధానో దధతి తవ యౌ శేఖరతయా మమాప్యేతౌ మాతః శిరసి దయయా ధేగి చరణౌ యయోః పాద్యం పాథః పశుపతి జటాజూటతటినే యయోర్లాక్షా లక్ష్మీరరుణహరి చూడామణిరుచిః. ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రామం కౌశిక గౌతమ ప్రియకరం సీతాపతిం సానుజం రక్షోఘ్నం వనవాసినం గుణనిధిం విఘ్నఘ్నమాప్తార్కజం సేతుర్బంధన ధీర వానర బలం ధిక్కుంభకర్ణేంద్రజిత్ పంక్తిగ్రీవమవద్విభీషణ మజం శ్రీరామచంద్రం భజే. రామం కోమల నీల నీరద నిభం నీలాలకాలంకృతం కట్యాం శోభిత కింకిణీ జన జనధ్వానైరుపేతం శిశుం కంఠాలంబిత రక్షు నిర్మల నఖం కంజాక్ష కంఠాలంబిత రక్షు నిర్మల నఖం కంజాక్షమబ్జచ్చవిం భాస్వంతం మకుడాంగదాది వివిధాకల్పం సదాహం భజే. రామం సీతాసమేతం విమల రవిశతాభాసమానం రసార్ద్రం శ్యామం దేదీప్యమానం స్మితరుచిరముఖం కుండలోద్భాసగండం శ్రీవత్సం శ్రీనివాసం సురతరు విలసద్రత్నసింహాసనస్థం దివ్యాకల్పోజ్వలాంగం దివిజపతినుతం సంతతం తం భజేహం. జలనిధికృతసేతుం దేవతానందహేతుం దశముఖముఖరక్షోదార వైధవ్యహేతుం మునిజన నివహానాం ముక్తి సౌఖ్యాదిహేతుం రఘువర కులకేతుం కీర్తయే ధర్మహేతుం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. విశ్వామిత్రుడు తన యొక్క జన్మ వృత్తాంతాన్ని శ్రీరామచంద్రుడికి వివరించాడు, విన్నవించుకున్నాడు. ఆ కుశనాభుడు 100 మంది కుమార్తెలకి వివాహం చేసి పంపించి తనకు కుమారుడు లేడనేటటువంటి ఆలోచనతో ఒక పుత్రకామేష్టి యాగం చేశాడయ్యా. మరి తనంతటి ధర్మాత్ముడు ధార్మికుడు అయిన కుమారుని పొందాడు. ఆయనే గాధి. ఆయన ఆ గాధియే నా తండ్రి, అంచేత నన్ను గాధేయుడు అని కూడా అంటారు. కుశిని వంశంలో జన్మించాను కాబట్టి నేను కౌశికుణ్ణి కూడా అయ్యాను. నాకు ఒక అక్కగారు ఉంది. ఆవిడ పేరు ఉంది అనే కంటే అక్కగారు ఉండేది. ఇప్పుడు ఉందా అంటే ఇప్పుడు ఏ రూపంలో ఉందో చెప్తాను. అక్కగారు ఉండేది. ఆవిడ పేరు సత్యవతి. పూర్వజా భగినీ చాపి మమ మమ రాఘవ సువ్రత నామ్నా సత్యవతీ నామ రుచికే ప్రతిపాదిత. నాకంటే పూర్వజ ఆవిడ. ఆవిడ్ని రుచిక మహర్షికి ఇచ్చారు.
సశరీరాగతా స్వర్గం భర్తారమనువర్తిని కౌశికీ పరమోదార ప్రవృత్తా చ మహానదీ దివ్యా పుణ్యోదకారమ్య హిమవంతముపాశ్రిత లోకస్య హితకామార్థం ప్రవృత్తా భగినీ మమ. నా సోదరి, ఆవిడ పేరు సత్యవతి అని చెప్పాను కదా, ఆవిడ్ని రుచిక మహర్షికి ఇచ్చి వివాహం చేశారు. ఆయన చాలా ధార్మికుడు. ఆయన యొక్క ఆ తపఃప్రభావం చేత ఈవిడ కూడా సశరీరగానే స్వర్గానికి వెళ్ళింది. భర్తారమనువర్తిని స్వర్గానికి వెళ్ళింది. ఈ విషయంలో మనం ఏ విధమైనటువంటి ఆ సందేహాన్ని పొందవలసిన అవసరం లేదు. ఈ శరీరం ఇది పాంచభౌతికమైంది, ఇక్కడే ఉంటుంది. ఇక్కడి నుంచి ఇది వెళ్ళలేదు. కానీ వెళ్ళింది అని భావించటంలో ఒక ఔన్నత్యం, తర్వాత ఒక సంపూర్ణమైన నిండైనటువంటి భక్తి భావం ఉన్నది. ఆ భక్తుని యొక్క హృదయ నైర్మల్యాన్ని మెరుగుపరుస్తుంది. అదే తనకి కూడా ఆ ఆదర్శపాత్రంగా ఉండే విధానంగా రూపుదిద్దుకుంటుంది ఆ భక్తే. ఇంకా అంతకంటే భక్తుడికి ఇంకేం కావాలి? అలా భావిస్తే ఇది భావన. ఇప్పుడు ఆమె వెళ్ళి సశరీరంగా స్వర్గానికి వెళ్ళిందని చెప్పాను కదా, ఆవిడ స్వర్గంలోనే ఉండిపోలేదు. కౌశికి పరమోదార ప్రవృత్త చ మహానది, ఆవిడ పరమ ఉదార స్వభావరాలు. అందుకని కుశిక వంశంలో పుట్టింది కాబట్టి, కుశిని వంశంలో పుట్టింది కాబట్టి ఆవిడ కౌశికి అనే పేరుతో మహానదిగా మళ్ళీ భూలోకంలోకి వచ్చింది. ఒకప్పుడు శరీరాన్ని ధరించి ఉంది, ఇప్పుడు జల రూపంలో ఉంది. అలా భావించడంలో దోషం ఏముంటుంది? అది మన భావనలో ఉంటుంది. ఈ భావన ఎందుకు అంటే, ఇది వేరే విధమైనటువంటి లోటుపాట్లతో కూడుకొని ఉన్న భావన కాదు. మన ఆత్మ ఉన్నత్యాన్ని ఇంకా ఉన్నత స్థితికి తీసుకువెళ్ళే భావన. కాబట్టి ఇటువంటి భావనలు ఎన్నైనా భక్తిని వాటిని ఉద్దీపింపజేస్తాయి అని చెప్పుకోవాలి. దివ్య పుణ్యోదకారమ్య హిమవంతముపాశ్రిత లోకస్య హితకామార్థం ప్రవృత్త భగినీ మమ. ఇదే విషయాన్ని కల్పవృక్ష మహాకవి కూడా సమర్థించాడు. ఏగినయామె ఎట్లే ప్రవహించను కౌశికి అన్న పేరుతో. ఆ సశరీరంగా స్వర్గానికి వెళ్ళిన ఆమె కౌశికి అనే పేరుతో మళ్ళీ ప్రవహించి భూమికి వచ్చి వాగర వ్రాతగా, అంటే బాగా వడ్లని వరుసుకుని ప్రవహించేటటువంటి వాగువలే ఆమె విమల వాహిని అయి హిమవద్గిరీంద్ర భూభాగమున ఆశ్రయించి అనపాయిని లోకహితార్థము అమ్మా భాగిని ఒడ్డునన్ బహుళ భక్తిని ఆశ్రమం మేను గట్టి తిన్. ఆవిడ మళ్ళీ ప్రవహించే లోకానికి ఈ కౌశికి అనే పేరుతో వచ్చింది. నేను ఆ నది ఒడ్డునే ఆశ్రమం కట్టుకున్నాను. నదిని సోదరిగా భావించటం, దేవతగా భావించటం. గంగానది దేవత కాదు. నదీ స్నానం వల్ల పాపాలు పోవు, శరీర కల్మషంతో పాటు మానసికమైన కల్మషం కూడా పోతుందని భావించడంలో తప్పేమి. శారీరకమైనటువంటి కల్మషం పోతుంది, ఇది సర్వులు అంగీకరించాల్సిన విషయమే. కానీ మానసికమైన కల్మషం కూడా పోగొట్టుకుంటే పోతుంది, పోగొట్టుకోకపోతే ఎక్కడ ఉండేది అలాగే ఉంటుంది. ఈ విధంగా ఆవిడ స్వర్గానికి వెళ్ళి మళ్ళీ కౌశికి నది అయి తిరిగి వచ్చిందయ్యా. సరే, ఇంతవరకు నా కథ నేను మీకు చెప్పాను కదా. ఇంకా ఈ రాత్రి చాలా పొద్దుపోయింది, మీరు విశ్రమించండి. అదిగో చూడు, చంద్రుడు పడమటి దిక్కుకి చేరుతున్నాడు, ఇంకా మీరు విశ్రమించండి అని చెప్పాడు. ఆ విశ్వామిత్రుడు ఆ వంశ చరిత్ర విన్న మునులు రామలక్ష్మణులు కూడా ఆ గాధేయుడి యొక్క వంశ పవిత్రతని గురించే ఆలోచిస్తూ నెమ్మదిగా నిద్రకు ఉపక్రమించారు. నిద్రాదేవి ఒళ్ళోకి జారిపోయారు. ఇతి తైర్ముని శార్దూలైకి
ప్రశస్త కుశికాత్మజ నిద్రాముపాగమశ్రీమాన్ అస్తంగత ఇవాంశుమాన్. అందరూ నిద్రపోయారు. విశ్వామిత్రుడు కూడా నిద్రించాడు. తెల్లవారింది. ఆ రాత్రంతా శోణా నదీ తీరంలోనే గడిపిన రామలక్ష్మణుల్ని విశ్వామిత్ర మహర్షి అంటున్నాడు, రామ తెల్లవారింది, పూర్వాన్న క్రియలు ఆచరించు, నీకు శుభమవుతుంది అన్నాడు. ఉదయం పూట ప్రభాత అరుణోదయ సమయంలోనే స్వామివారికి సుప్రభాత సేవలు చేయటం, మేల్కొలుపు పాడటం, అది సంగీతంలో అత్యద్భుతమైనటువంటి రాగాలు కానీ, కీర్తనలు పాటలు కానీ, మరి ఆ ఆంధ్రులంతా వెలయించుకున్నారు అంటే అది ఆ భక్తి భావం యొక్క ఉత్తమోత్తమైనటువంటి కెరటం అని భావించటంలో ఏమాత్రం ఆ దోషం ఉండదు. ఆయన అంటున్నాడు ఇంతకు ముందు అక్కడ కౌసల్య సుప్రజారామ అద్భుతమైన సుప్రభాత శ్లోకం, ఇప్పుడు సేమ్ అదే విధమైనటువంటి శ్లోకం. అలా శ్లోకం చెప్పొచ్చేసరికి విశ్వామిత్రుడి మనసు ఎంత ఆనందించిందో. ఆనందమే ఎటువంటిది? ఈ శోణా నది ఒడ్డున నిద్రపోయి లేచినటువంటి స్వామివారి యొక్క దర్శనం చేసుకుంటూ ఆ స్వామికి ఆ మేలుకొలుపు శ్లోకం పాడటంలో ఆయన ఎంతటి ఆనందాన్ని అనుభవించాడో అదే ఆనందాన్ని ఈనాటికి కూడా భక్తజనం స్వామివారికి మేలుకొలుపులు పాడి ఆనందాన్ని అనుభవిస్తున్నారు. ఆ ఆనందాన్ని అనుభవించడం కోసమే మేలుకొలుపులు ఈనాటికే కాదు, రాబోయే ఎంతకాలానికైనా ఈ విధమైనటువంటి ఆచారం ఉంటుంది. ఇది అక్కడ ప్రారంభమైంది, శ్రీరామచంద్రుడితో ప్రారంభమైంది. ఇది మనకి ఒక అద్భుతమైనటువంటి సాధనా మార్గంలో ఒక మంచి విధానంగా మనకి తోడ్పడుతుంది. ఆయన అంటున్నాడు, సుప్రభాత నిశా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్టోత్తిష్ట భద్రంతే గమనాయాభిరోచయా. ఎదురుకుండా స్వామివారి విగ్రహం పెట్టుకుని కళ్ళతో చూస్తూ శబ్దం నోటితో శ్లోకాలు పఠించటం అంటే కనులు నోరు రెండు స్వామి సేవలో నిమగ్నమైనాయి. ఈ విధంగా అవి తాము జన్మించటానికి ఏ విధమైన దోషం చేసుకున్నాయో ఆ దోషాన్ని పోగొట్టుకొని తమ జన్మ సార్థకం చేసుకుంటున్నాయి. తమ జన్మ అంటే నోటికి వేరే జన్మ, కంటికి వేరే జన్మ, చెవులకి వేరే జన్మ ఉంటుందని కాదు. ఈ జన్మ యొక్క ఆ జన్మ ఏర్పడటం వల్ల వచ్చినటువంటి అశుద్ధి ఏదైతే ఉన్నదో దానిని నోరు పోగొడుతుంది, కళ్ళు పోగొడుతున్నాయి. మరి అదే విధంగా చెవులు కూడా అన్ని సమస్త ఇంద్రియాలు ఆ దోషాలను పోగొడుతున్నాయి. ఇక్కడ రామాయణంలో ఇక్కడ శ్రీరాముడికి మేలుకొల్పులు పాడి సుప్రభాత సేవ చేసి ధరించాడు ఆనాటి నుంచి ఈనాటి వరకు విశ్వామిత్రుడు ప్రభుత్వులు, మనమంతా కూడా అదే విధంగా కళ్ళ ద్వారా చూసి ఆనందించారు. మరొక అద్భుతమైనటువంటి పరమ పవిత్రమైన ఆచారం ఉన్నది, దేవుణ్ణి ఊరేగించడం. ఇవాళకి మనం బ్రహ్మోత్సవాల పేరుతో అనేక రకాల ఉత్సవాల పేర్లతో కలియుగ వైకుంఠ దేవుడు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల ఆ వీధుల్లో విహరించటం, ఊరేగింపుగా రావడం చూస్తున్నాం. ఇది ఎక్కడ ప్రారంభమైంది? ఇది కళ్ళకి అద్భుతమైనటువంటి నివారణ చర్య, కళ్ళ దోషాన్ని పోగొట్టే చర్య. ఇది ఎక్కడ ప్రారంభమైంది అంటే హస్తినాపురం నుంచి శ్రీకృష్ణ పరమాత్మ ఇంకా మళ్ళీ అక్కడికి వెళ్ళే పని లేదు. ఆయన ద్వారకకి చేరుకున్నాడు. ద్వారకలో తన యొక్క ఆ నగర వీధుల్లో అంతఃపురాన్ని చేరుకోవటానికి నగర వీధుల్లో రథం మీద వెడుతున్నాడు. అది ఏమి జనం, ఏమి భక్త సమూహం, అటువైపు ఇటువైపు క్రిక్కిరిసిపోయిన జనం. ఆ దృశ్యం ఊహించుకోవటమే. అదే ఈనాటికి మనకి తిరుమలలో కానీ, ఒక తిరుమలలోనే అనే కాదు, సమస్త దేవాలయాలలో కూడా ఆయా దైవతముల యొక్క ఊరేగింపు కార్యక్రమాల్లో అది ఉదయం కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, రాత్రిపూట కావచ్చు, వేడుకగా
భక్తులంతా స్వామి వారిని ఊరేగించటం. ఆనాడు కృష్ణుడు ఊరేగింపుగా వెళ్ళాడు, ఈనాడు స్వామివారు ఊరేగింపుగా వెళ్తున్నారు. మనం కళ్ళారా చూసి ఏం చేస్తున్నాం? సాధనా మార్గంలో మనం పవిత్రం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఇది మనం భావించవలసినటువంటి విధానం. అది దానివల్ల ఏమవుతుంది? అందులో పాల్గొనటం వల్ల ఈ కళ్ళ వల్ల వచ్చేటటువంటి అరిషడ్ వర్గాల యొక్క ఆ ప్రభావాన్ని మనం పోగొట్టుకున్నట్టు అవుతుంది, తగ్గించుకున్నట్లు అవుతుంది. శాంతం ఒక్కసారిగా పోవాలంటే పోదు. ఎందుకని అంటే ఈ శరీరంలో ఎవరో మెడబట్టి తోస్తే వచ్చి పడ్డాం. దీంట్లో నుంచి నెమ్మదిగా ఓ ముళ్ళకంప మీద వేసిన బట్టని ఎలాగా అది చెరగకుండా తీసుకోవాలో దీంట్లో నుంచి నెమ్మదిగా బయటపడే విధానం చూసుకోవాలి. ఆ బయటపడే విధానమే మోక్షం. దీన్ని వదిలేయటమే మోక్షం. మోక్షం అనేది ఎక్కడో ఉంటుంది, ఎక్కడో చేరుకోవటం అని కాదు. దీన్ని వదిలేయటం. ఎలా వదిలేయటం? ఇందాక సత్యవతి ఆవిడ స్వర్గానికి సశరీరంగా వెళ్ళిందంటే అదే అర్థం. అంతరార్థం తీసుకోవాలి తప్ప దాన్ని సంకుచిత అర్థంలో తీసుకుంటే అది మన సాధనకి ఏ విధంగానూ పని చెయ్యదు, ఉపకరించదు. సరే, లేచారు రామలక్ష్మణులు. నిద్ర లేచి కాళీకృత్యాలు చేర్చి స్నాతులై సంధ్యావందనాది దైవ కార్యాలు చేసి ప్రయాణానికి ఉన్ముఖులయ్యారు. విశ్వామిత్రుడు పరివారంతో సహా వనశోభల్ని చూస్తూ పక్షిగణ కూజితాలను వింటూ శ్రమ లేకుండా చాలా దూరం ప్రయాణించారు. ఇంతలో శ్రీరాముడు అడుగుతున్నాడు, ఓ మహర్షి, ఈ శోణానది నీరు స్వచ్ఛంగా ఉంది, చాలా బాగుంది. ఇక్కడ అక్కడక్కడ పెద్ద పెద్ద ఇసుక తిన్నెలు కనిపిస్తున్నాయి. నీరు తగ్గిపోయి చాలా లోతు లేదు, మరి తక్కువగా ఉంది. ఒక్కొక్క చోట నీరుంది, ఒక్కొక్క చోట ఇసుక తిన్నులు ఉన్నాయి. మరి నావ ప్రయాణానికి ఈ నది అనుకూలంగా లేదు కదా, ఎలా ఈ శోణా నదిని మనం దాటాలి అని ఆయన అడిగితే దానికి విశ్వామిత్రుడు, అవునయ్యా ఇది కరెక్టే, ఈ నది యొక్క పద్ధతి ఇలాగే ఉంటుంది. ఈ నదిని ఎలా దాటాలో, ఎక్కడ ఏ ప్రదేశంలో నదిని దాటి అవతలకు వెళ్ళాలో నాకు బాగా తెలుసును. సరే, నేను అందుకు ముందుండి మిమ్మల్ని తీసుకెళ్తాను రండి అని చెప్తే ఆయన వెంట రామలక్ష్మణులు, ఆయన వెంట ఋషిగణం కూడా వెళ్ళారు. అందరూ కలిసి ఆ నదిని దాటి ప్రయాణం సాగించారు. ఎక్కడ దాకా వెళ్ళారు అంటే అందరూ కలిసి పావన గంగా నదీ తీరానికి చేరుకున్నారు. అక్కడ అది పరమ పవిత్రమైనటువంటి గంగా నది వాళ్ళకి దర్శనం ఇచ్చింది. ఆ గంగా నది ఒడ్డున విడిచారు, స్నానాలు ఆచరించారు, పితృతర్పణాలు చేశారు, అగ్నిహోత్ర క్రియలు నిర్వహించారు, అహవిస్సుల్ని భుజించారు. వాళ్ళంతా ఒక మహా వృక్షం యొక్క నీడలో విశ్వామిత్రుని చుట్టూ పరివేష్టించి కూర్చున్నారు. అప్పుడు శ్రీరాముడు అంటున్నాడు, విశ్వామిత్రుడు, భగవన్ శ్రోతుమిచ్చామి గంగాం త్రిపథగాం నదీం త్రైలోక్యం కథమాక్రమ్య గత నద నదీపతిం. హే భగవన్ మహాత్మా, నాకు ఈ గంగా నది కథ వినాలి అని ఓ కుతూహలంగా ఉన్నది స్వామి. ఇది గంగా నదిని త్రిపథగా అంటారే, 3 పదాల్లో ప్రవహించిన నది అని అంటారే. ఆ త్రైలోక్యంలో ముల్లోకాల్ని ఆ గంగా నది ఎలా ఆక్రమించి ఎలా ప్రవహించింది, అందులో విశేషం ఏమిటి? ప్రవహించి అక్కడ ఉండిపోలేదు కదా, నద నదీపతి, నదాలకు నదులకు పతి అయినటువంటి సముద్రుని చేరుకుంది కదా, ఈ విశేషాలు నాకు చెప్పండి అని అడిగాడు. అడిగితే అప్పుడు శ్రీరాముడి కుతూహలాన్ని గమనించినటువంటి గాధేయుడు ఆ పరమ పావని అయిన గంగ చరిత్రని చెప్పటం ప్రారంభించాడు. ఈ శోణా నది లాగానే గంగా నది కూడా పరమ పవిత్రమైనది. నదులన్నీ కూడా పరమ పవిత్రమైనవి. ఎందుకని అంటే నదులు నీటికి నిలయాలు. ఆ నీటి నుంచే భూమి జన్మించింది. ఈ భూమి మీదే మనం ఉన్నాం. మనం ఉంటున్నటువంటి భూమికి మూలమేది, ఆభరణాలకి మూలమేది అని ఆలోచిస్తే బంగారం ఏ విధంగా తోస్తుందో అలాగే ఈ భూమికి మనకి జన్మనిచ్చిన, మనం నువ్వు ఉండటానికి ఆశ్రయం ఇచ్చినటువంటి మనం
మోక్షాన్ని పొందటానికి కావలసినటువంటి సదుపాయాలు కల్పించి మనల్ని ఆ ప్రయత్నంలో ముందుకు నడిపిస్తూ ఉన్నటువంటి ఈ భూమికి మూలమేది? జలం. జలానికి మూలమేది? ఈ విధంగా వేదాంత చర్చ వెళ్తుంది. సరే, కాబట్టి ఇప్పుడు జలం యొక్క పవిత్రత ఎక్కడ ఉన్నది అంటే అలా భావించాలి. జలం పవిత్రమైంది అని భావించాలి. అది దానికి ఆయన అంటున్నాడు, ఆ విశ్వామిత్రుడు ఆ గంగా నది యొక్క పుట్టుకను గురించి చెప్పుకొస్తున్నాడు. ఇది చాలా అద్భుతమైన కథ. దీని ద్వారా మనం ఎంతో భక్తిలో పారమ్యాన్ని పొంది హృదయంలో పవిత్రత్వాన్ని స్వచ్ఛతని నింపుకొని మన మార్గంలో సాధక మార్గంలో ముందుకు వెళ్ళడానికి ఈ గంగా నది యొక్క కథ మనకి ఎంతో ఉపకరిస్తుంది. ఆ భావంతో మనం గంగా నది యొక్క కథని ఇక్కడ చదవాలి. వాల్మీకి అందుకే ఈ రామాయణ కథ నీవు వెళ్తూ వెళ్తూ దాని కథను తీసుకెళ్తూ ఇక్కడ మధ్యలో ఆపి కాస్త విశ్రాంతిగా ఉండే విధంగా మధ్యలో కొన్ని విషయాలు విశ్వామిత్రుని యొక్క కథను చెప్పాడు, గంగానది కథ చెప్తున్నాడు. వీటన్నింటి వల్ల పరమ ప్రయోజనం మనస్సుకి పవిత్రత్వాన్ని స్వచ్ఛతని కల్పించుకోవడం కోసమే. ఆ కల్పించుకోవడం అనేది మన మీదనే ఆధారపడింది. మన యొక్క మనో నిగ్రహం మీదనే, మన భావన పటిమ మీదనే ఆధారపడి ఉంటుంది. అది బలహీనంగా ఉంటే ఇవన్నీ కేవలం కథ మాత్రంగానే కనిపిస్తాయి తప్ప అంతకంటే వాటిల్లో విశేషం సామాన్య దృక్కులకి తోచదు. విశేష దృక్పథం, పవిత్ర దృక్పథం కావాలి. అదే చెప్తున్నాడు విశ్వామిత్రుడు. శైలేంద్రో హిమవన్నామ ధాతూనాం ఆకరో మహాను. అనేక ధాతువులకి, గైరికాది ధాతువులకి, పర్వతాల మీద ధాతువులు పుడుతూ ఉంటాయి. ఆ ధాతువులకి ఇక్కడ నిలయమైనటువంటి శైలేంద్రో హిమవాన్నామ ధాతూనాం ఆకరో మహాను తస్య కన్యాద్వయం రామ రూపేణ అప్రతిమం భువి. రామ, హిమవంతుడనే పర్వతరాజు ఉన్నాడయ్యా. ఆయన సుసంపన్నుడు. ఆయన భార్య మేరు పర్వత రాజకుమార్తె మనోరమ. వారికి సాటిలేని సౌందర్యం గల 2 కుమార్తెలు కలిగారు. వారిలో జ్యేష్ఠురాలు గంగ, కనిష్ట పుత్రిక, జ్యేష్ఠ పుత్రిక గంగ అయితే కనిష్ట పుత్రిక ఉమా. ఈవిడనే పార్వతి అంటారు. పర్వతం అంటే హిమాలయం పర్వతం కాబట్టి పర్వతం యొక్క అపత్యం స్త్రీ పార్వతి అయింది. దేవతలంతా పరమ పవిత్రురాలైన గంగని తమ లోకానికి తమ వెంట పంపమని కోరగా హిమవంతుడు ముల్లోకాల హితం కోరి ఆమెను వారి వెంట పంపించాడు. దేవతలకి కూడా ఈ జలం యొక్క పవిత్రత, స్వచ్ఛత, జలం వల్ల వచ్చేటటువంటి పుణ్యం, జలం వలన ఏ విధంగా శారీరకమైన మానసికమైన జన్మ పరంపరాగతమైనటువంటి దోషాలు, ఆ పాపాలు, పాపం అనే మాట అంటే ఇవాళ చాలా దాన్ని విస్తృతమైన అర్థంలో ఏదో అనేక అర్థాల్లో దోషం అంటే జన్మ పరంపరాగత దోషాలు, అస్థిగత దోషాలు, వీటిని పోగొట్టుకోవడానికి జలం ఒక ముఖ్యమైనటువంటి సాధనం అని మనం భావించాలి. అది మనమే కాదు, దేవతలే భావించారు. అది మాతో పాటు గంగని దేవలోకానికి పంపించమని కోరితే హిమవంతుడు ఏం చేశాడు? ముల్లోకాల హితం కోసం తన పెద్ద కుమార్తెని వాళ్ళ వెంట పంపించాడు. ఆమె స్వర్గంలో పావన గంగానది అయి సకల కల్మషహారిణి అయి దేవతల్ని సంతోషింపజేస్తూ ఉన్నది. ఇంకా ఆయన యొక్క 2వ కుమార్తె ఉమా శివుని గురించి గొప్ప తపస్సు చేసి ఆయన్ని భర్తగా పొంది ముల్లోకాల వారికి పూజనీయురాలైంది. ఆ విషయం అది ఏ విధంగా జరిగింది అనేది మనం తరువాత కథా సందర్భంలో తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.